అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం, మొన్న జరిగినటువంటి ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కానిస్టేబుల్ మీద ఒక టీడీపీ నేత, ఎక్స్ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, అతని అనుచరులు దాడిని ఖండిస్తున్నాం. అలాగే ఈ వ్యవస్థ ఎటు వెళ్తుంది అనిపిస్తుంది. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో రౌడీజానికి, గూండాయిజానికి, దౌర్జన్యాలకి స్వతంత్రం వచ్చినట్టుగా ఈ సందర్భంగా మనకు కనబడుతుంది. ఎందుకు చెప్తున్నామంటే, ఎన్నో ఏదో ముస్తఫా గారికి డబ్బులు రావాలి, దానికి సంబంధించి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు వేరే వాళ్ళకి సరుకు అమ్ముతుంటే తీసుకొచ్చి స్టేషన్లో అప్పగిస్తే అక్కడ బాధితున్నే విక్టంగా చేశారు, బాధితున్నే కేసులో ఇరికించారు. అలాంటి సందర్భం ఒకటి చూస్తున్నాం. ఇటు వచ్చేసి నిన్న ఒక కానిస్టేబుల్ మీద, ఒక గవర్నమెంట్ అధికారి మీద దాడి జరిగితే పోలీసులు కేసు బుక్ చేయకపోగా ఎదురుగా ఆ కానిస్టేబుల్ మీదే తాగి ఉన్నారని కేసు బుక్ చేసే పరిస్థితి, ఇది ఎక్కడికి దారి తీస్తుందని చెప్పేసి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పోలీస్ వ్యవస్థకు కూడా మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం. మీరు వాళ్లకు సహకరిస్తున్నంత కాలం మీ మీద కూడా దారులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా అన్యాయం జరిగితే ప్రతి వ్యక్తి, సామాన్య మానవుడు పోలీసుల దగ్గరికి వెళ్తారు. కానీ పోలీసుల మీద దాడి జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము చూసాం, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన వ్యక్తి మీద అరెస్టులు లేవు, కేసులు లేవు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అలాగే దాని తర్వాత కార్పొరేషన్లో ఒక ఐఏఎస్ అధికారి మీదే దాడి జరిగింది. కార్పొరేషన్ని ధ్వంసం చేయటం అలాంటివి చేస్తే అక్కడ కేసు లేదు. దాని తర్వాత ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఇప్పుడు జరుగుతున్న సంఘటన, పాపం ఒక కానిస్టేబుల్, అతను చేసిన తప్పేంది? అశోకు అతని అనుచరులు సైకిల్ స్టాండ్ కి సంబంధించి ఒక పిట్టగోడని పడగొట్టబోతే విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆపటం అతని ధర్మం. ఎందుకంటే రేపు అతను ఆపకపోతే అధికారులు ప్రశ్నిస్తారు, నువ్వు ఎందుకు ఆపలేదని చెప్పేసి అతన్ని సస్పెండ్ కూడా చేయొచ్చు ఎవరన్నా అడిగితే. అలాంటి పరిస్థితుల్లో అతను విధులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు అతని మీద దాడి చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరినీ ఆలోచించమని అడుగుతున్నాం. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది సిటీ బస్టాండ్ దగ్గర జరిగిన సంఘటన అది. ఎందుకంటే పల్లెటూరు నుంచి, పక్క ఊర్ల నుంచి జనం అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ అభద్రతా భావం కనుక జరిగితే అక్కడ ఎవరికి నష్టం? అది ప్రజలు ఆర్టీసీ ప్రయాణాల కోసం అక్కడ చేరుకుంటూ ఉంటారు. అక్కడ ఇలాంటి సంఘటనలు, పోలీసుల మీద దాడి జరుగుతున్నప్పుడు అక్కడ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇదంతా ఒక పకడ్బందీగా, అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ సృష్టించేసి అక్కడ ఏదో వసూళ్లు చేసుకోవాలి, లేదా అక్కడ కొన్ని షెడ్లను ఏర్పాటు చేసుకుని అంత అసాంఘిక కార్యకలాపాలు. యాక్చువల్గా అయితే ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి, మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా, ఏదో యాక్సెసరీ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా 10ంటికి మూసేపిస్తున్న పోలీసులు ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ, టీ క్యాంటీన్లు కానీ, అది ఎలా అయిపోయింది అంటే ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. మీరు చూడండి, 11 గంటల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు తండోపతండాలుగా కనబడుతూ ఉంటారు. అక్కడ ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. పోలీసు వ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, షాపులు ఓపెన్ చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూనే ఉంటారు. అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? పోలీస్ వ్యవస్థ ఉందంటే ఏదో ఒక షాప్కి 2 షాపులకి కాకుండా ఎవరికైతే లైసెన్సులు ఉన్నాయో వాళ్ళని పెట్టేసి మిగతా వాళ్ళని బంచవేసే బాధ్యత ఉంటుంది. అలా కాకుండా కుర్రవాళ్ళు బైకుల మీద, రోడ్డు మీద అడ్డంగా పెట్టేసి అక్కడ చిన్న బడ్డీ కొట్లు కూడా ఏర్పాటు చేసుకుని, చిన్న టీ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీరు ఇప్పటికైనా మేలుకోండి. ఎందుకంటే మీ మీదే దాడి జరిగింది. ఈ దాడిని మీరు కనుక ఖండించకపోతే, ఈ దాడి మీద మీరు కేసు బుక్ చేయకపోతే రానున్న రోజుల్లో మీ మీద దాడులు ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారంటే, ఎటైనా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి, మేము చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి అన్నట్టుగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
అలాగే పోలీస్ వ్యవస్థని కానీ రాజకీయ వ్యవస్థని కానీ మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్ని అరాచకాలు చేసినా, మీరు ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎన్ని దాడులు చేసినా రాబోయే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పేసి దీనికి విన్నవించుకుంటున్నాం.